ఆయన సంఘాన్ని ఎలా సంపాదించుకున్నాడు? ఐగుప్తు అనగా శ్రమ, ఐగుప్తు అనగా బాధ, ఐగుప్తు అనగా నింద, ఐగుప్తు అనగా బంధకాలు, ఐగుప్తు అనగా కన్నీరు. ఆ కన్నీటిలో నుండి సంఘాన్ని ఎలా మోసుకొచ్చాడట? గ్రద్ద తన రెక్కల మీద మోసుకున్నట్లు మోసుకొచ్చాడట తన సంఘాన్ని. స్తోత్రం. అంటే సంఘములోనికి మనం ఎలా చేర్చబడ్డామో తెలుసా? సంఘములోనికి మనం ఎలాగూ సంపూర్ణం చేయబడ్డామో తెలుసా? సంఘములో మనం ఎలాగూ నిలబడ్డామంటే ఆయన ఐగుప్తు అనబడిన బంధకాల నుండి, ఐగుప్తు అనబడిన శ్రమ నుండి, ఐగుప్తు అనబడిన నింద నుండి, ఐగుప్తు అన ఒంటరితనము నుండి, ఐగుప్తు అనే కన్నీటి నుండి, ఐగుప్తు అనబడిన వేదనకరమైన అనుభవం నుండి ఎలా మోసుకొచ్చాడట సంఘాన్ని? ఆ రేంజ్ ఇచ్చాడు మనకి. ఎంత కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి మనం. గ్రద్ద తన రెక్కల మీద మోసుకొచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొచ్చానంటున్నాడు. ఎంత ఘనత వచ్చిందండి మనకి. బంధకాలలో ఉన్నాం, బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, ఒంటరితనంలో ఉన్నాం, కన్నీటి అనుభవాల్లో ఉన్నాం. ఇవన్నీ చాలా వేదనకరమైన అనుభవాలే కదా. మనసుకు నెమ్మది లేని పరిస్థితుల్లో ఉండగా ఆ బంధకాలన్నిటిలో నుండి నిన్ను సంఘములోనికి తీసుకురావడానికి తన రెక్కలను చాచి ఆ రెక్కల మీద నిన్ను నిలిపి నిన్ను క్షేమంగా సంఘంలోకి తీసుకొచ్చాడు.